హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్ష్మీనారాయణ గోవింద గోవింద, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇక్కడ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు శివకేశవుల్ని ఇద్దరిని పూజించుకునే అదృష్టం కలిగిందండి. అలాగే ఇది మా రామాలయం టెంపుల్ అండి. మన రామాలయం టెంపుల్ మీరందరూ చూసే ఉంటారు. ఇక్కడ దీపాలంకరణ సేవ, పౌర్ణమి రోజు దీపాలంకరణ సేవ చేసుకోవడం జరిగింది. భక్తులందరూ ఇందులో పాల్గొని ప్రతి వచ్చిన భక్తులందరూ రెండు దీపాలను వెలిగించారు. ఇక ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఉందండి. తర్వాత ఈశ్వరాలయంలో కూడా చక్కగా శివలింగం వేసి అక్కడ దీపాలు వెలిగించారు. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. ఇక్కడ మన రామాలయంలో ముందు దీపాలంకరణ సేవలో పాల్గొన్నాము. అది చూపించిన తర్వాత శివాలయంలో దీపాలంకరణ ఎలా జరిగింది, అక్కడ 300 పౌర్ణమి రోజు చాలా ఎక్కువ భక్తులు వస్తారు కదా, ఆ 365 ఒత్తులు వెలిగించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు కూడా ఒకసారి చూడండి. తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి గుడి అండి. ఇక్కడ వచ్చి ఇది ఉపాధ్యాయ నగర్లో ఉన్న రామాలయం అండి. అక్కడ ఇదిగోండి ఇట్లా నాకు ఆ రాముడు కలిగించిన అదృష్టము. శంకుచక్ర నామాలని ముందుగా ఫ్లవర్స్ తోటే డిజైన్ చేస్తున్నాను. సాయంత్రం 6 గంటలలోపు దీపాలు అనేది వెలిగించేసామండి. 5:45 నుంచి 6:15 దీపాలని అందరం వెలిగించిన తర్వాత స్వామివారిని ఊరేగింపుకు తీసుకెళ్లారు. నేను, మా వారు, ఇంకా స్వామివారు, ఇట్లా అందరము భక్తులు ఇందులో పాల్గొన్నాము. ఇవ్వండి పూజారి గారు, అర్చకులు కూడా హెల్ప్ చేస్తున్నారు. అవి కృష్ణ అలంకారము మధ్యాహ్నమే చేసుకుంటారు. ఊరేగింపులో ఈరోజు కృష్ణుడి అలంకారం ఉందండి. కృష్ణ అలంకారం చేసుకొని స్వామివారు, అర్చకులు గారు ఎలా వచ్చింది, పద్మము బాగా వచ్చిందా, నామము, శంఖచక్రాలు ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే సరి చేయడానికి చెప్తా అన్నారు. ఇక 108 ఈ చుట్టూతా దీపాలని 108 అరేంజ్ చేసామండి. నెయ్యి దీపాలు. ఈ నెయ్యి దీపాలు కౌంటింగ్ చేస్తున్నారు. అర్చకులు గారు కూడా హెల్ప్ చేశారు వేసేటప్పుడు. చాలా చక్కగా వచ్చిందండి. ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసాము సేమ్ ఇదే విధంగా. ఈ ఇయర్ ఇంకా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా అట్లా అలంకరణ అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం 6 గంటలకు అర్చన చేశారు కృష్ణుడికి. మీరు ఒకసారి వినండి. गोप गोपीश्वराय नमः ओम गोवर्तना लोजत्रे नमः ओम अजयाय नमः ओम निरंजनाय नमः ओम मधुरानायकाय नमः ओम स्वामिने नमः ओम तो नमः जाराखाने చూడండి ఫ్రెండ్స్, చంద్రప్రభ వాహనంలో కృష్ణమూర్తి ప్రతి పౌర్ణమికి కూడా ఊరేగింపు అనేది ఉంటుందండి ఈ రామాలయంలో. ఇక స్వామివారు ఊరేగింపుకి బయలుదేరంగానే ఇక్కడ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఆంటీ వాళ్ళని అందరం ఒకసారి వీడియోలో కనిపిస్తున్నారు. అర్చకుల వారి భార్య అండి, శ్రీ ఆండాళ్ తన పేరు. పక్కన ఉన్నవాళ్ళు శకుంతల ఆంటీ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రామాలయం గుడి కట్టిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి.
ప్రతిరోజు కూడా చక్కగా ఆనందంగా అనిపిస్తుంది. ఇక అలా అంతా పూర్తి అయిన తర్వాత అక్కడ ఊరేగింపు అన్నీ పూర్తి అయిన తర్వాత ఇక శివాలయంకి వచ్చామండి. పౌర్ణమి కదా, ఈశ్వర దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఇదొక దీపం, అదే అక్కడ ఒకటి ధ్వజస్తంభం దీపం. ఇది అది వచ్చి పైన దీనికి ఇటుపక్క ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది, అది కనపడదు. ఫస్ట్ అక్కడే పెడతాను. 1985 అది లేదు, అది ఇదండి. ఇంకా శివాలయం లోపలికి వచ్చేసాము. బయట భక్తులందరూ ఎంత కోలాహలంగా ఉందో చూసారు కదా. 365 ఒత్తులు వెలిగించుకోవడానికి భక్తులందరూ పౌర్ణమి రోజు చాలా మంది వచ్చారండి ఇక్కడికి. ఇది జీవలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ జంబులింగేశ్వర స్వామి అని చెప్పి రాశారు. ఇదంతా కలర్తో వేసేసి ఇంకా ముగ్గు పిండి కలర్స్ అన్నీ వేసిన తర్వాత బయట సైడు అవుట్ సైడు ఇలా దీపాలు వెలిగించున్నారు. ఇక చూడండి, అమ్మవారి ఇక్కడ నోములు చేసుకుంటారండి. ఈ కార్తీక మాసంలో రాయలసీమలో బాగా ఫేమస్. ఈ నోములు చేసుకునే వాళ్ళు ఇక్కడ నోములు చేసుకుంటారు. అమ్మవారిని కూడా అక్కడ చౌమూర్తుల్ని పెట్టి ఉంచారు. ఇక్కడ నోములు చేస్తారు. ఇక మేము ఇద్దరము శివాలయంకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాము. చూడండి ఎంత బాగా ఉంది కదా. ఓం నమ శివాయ. మీరు ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చాలా బాగుంది కదండి. చాలా చక్కగా అలంకరించారు. ఇక్కడ దీపాలు ఇంకా వేరే వాళ్ళు లోపలికి రాకుండా చుట్టూతా తాళ్ళు అది కట్టారు, చిన్నపిల్లలు వెళ్ళకుండా. ఇలా చక్కగా ఇక్కడ శివాలయంలోనూ దీపాలంకరణ సేవ, అదే రోజు రామాలయంలో శంకుచక్ర నామాలతో దీపాలంకరణ సేవ చేయటం చాలా సంతోషంగా అనిపించింది. ఫ్రెండ్స్, మీ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మేము తిరుపతిలో ఉంటాము. ఈ చుట్టుపక్కల ఉన్న గుడులు, ఫేమస్ టెంపుల్స్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో ఏ పండుగలు ఎప్పుడు వస్తాయి అనేవి, వాటి డేట్లు, తిథులు ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటాను. పండగలకి ఎటువంటి పూజలు చేసుకోవాలి, అలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తూ ఉంటాను. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మీకు తెలియదు కదా,
ఎప్పుడు చెప్తా ఉంటాను. అర్చకులు గారు వారి వైఫ్ ఏమో అక్క అండి, రామాలయం గుడి పక్కనే ఉంటారు అక్క, నేను, ఆయన, ఇంకా ఆ పక్కనే ఉన్నవాళ్ళు చిన్న వాళ్ళ అమ్మ ఇక్కడ గుడి దగ్గర శుభ్రం చేస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే. నా పౌర్ణమి చాలా చక్కగా ఆనందంగా జరిగిపోయింది.